తాండూరు నియోజకవర్గాన్ని ఒక సొంత ఇల్లు కట్టుకుంటే ఎంత శ్రద్ధగా చేస్తారో అంత శ్రద్ధగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నం చేసిండు. ఇది చూసి కాంగ్రెస్ వాళ్ళు అరే మనం ఇట్లా గెలవలేము, మరి అబద్ధాలు ఆడైనా సరే గెలవాలి, ఏదో ఒకటి చెప్పాలి, ఓట్లు డబ్బల పడాలి, మొత్తానికి ప్రజలను గోల్మాల్ చేయాలి అని డిసిషన్ తీసుకున్నారు. మరి ఈరోజు ఫిబ్రవరి 8వ తారీఖు రైతు బంధు పడ్డదా పడలేదా? పడలేదా? వినబడతలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు డిసెంబర్లో పడుతుండే రైతు బంధు. ఇలా ఫిబ్రవరి 8 రైతు బంధు కూడా దిక్కులేదు. కానీ 2 ఏళ్ల కిందట తాండూరుకొచ్చి రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు? సోనియా గాంధీ మీద ఒట్టు, సోనియమ్మ మీద ఒట్టు, 10,000 కాదు 15,000 ఇస్తారు రైతు బంధు అని చెప్పిండు. ఇచ్చిండా? బోనస్ ఇస్తా అన్నాడు. బోనస్ వచ్చిందా? మా కందులు పండించే రైతన్నలు, పత్తి పండించే రైతన్నలు, వరి పండించే రైతన్నలు ప్రతి పంటకు 500 రూపాయలు బోనస్ క్వింటల్ కని చెప్పి బోగస్ మాటలు చెప్పి డబ్బాల ఓట్లు వేయించుకున్నారు. ఆడపిల్లలకు చెప్పినారు 2,000 కేసీఆర్ ఇస్తుండు, నేను 4,000 ఇస్తా అని మీకు చెప్పిండు. అత్తకు 4,000, కోడలికి ఎంత ఇస్తా అన్నాడు? 2,500 ఇస్తా అన్నాడా? పడ్డాయా? పడ్డాయి. మీరు అబద్ధాలు చెప్తారు. పడ్డాయి నాకు తెలుసు. నేను బాకీ అడుగుతానేమో మిమ్మల్ని అని చెప్పి మీరు నాకు అబద్ధం చెప్తారు. పడ్డాయి. 4,000 పెన్షన్లు పడ్డాయి, తులం బంగారం వచ్చింది, 2,500 వచ్చింది. రాలేదా? నిజంగా రాలేదా? పక్కా. మరి రాకపోయినా గుద్దుతారా? చేయి గుర్తుకు. ఇదివరకు గుద్దిరు కదా. ఇదివరకు చెప్తావు. అరిచేతిలో వైకుంఠం చూపెట్టి అభయహస్తం అన్నారు. అది అభయహస్తం కాదు, భస్మాసుర హస్తం. నెత్తిమే మనం ఆ చేయి నెత్తి మీద పెట్టుకుంటే మనమే కాలిపోతామని కేసీఆర్ సార్ చెప్పిండు. మీరు ఇనలేదు. తాండూరోళ్ళు ఇనలేదు. ఇనక ఏం చేసిండ్రు? ఆయన తులం బంగారం ఇస్తారట, 15,000 ఇస్తారట, 4,000 పెన్షన్ ఇస్తారట, 2,500 ఇస్తారట, ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తాడంట, విద్యా భరోసా కార్డు ఇస్తాడంట, 6 గ్యారంటీలంట, అది కూడా 100 రోజుల్లో పూర్తి చేస్తాడంట అని చెప్పి ఆగమాగమైంది. అందుకే పెద్దలు చెప్తారు, ఒక్క తప్పు ఓటు శిక్ష 5 ఏళ్లు. ఇలా రోహిత్ రెడ్డిని పోగొట్టుకున్నారు, కేసీఆర్ గారిని పోగొట్టుకున్నారు. దానివల్ల నష్టం జరిగింది ఎవలకు? రోహిత్ మంచిగానే ఉన్నాడు, కేసీఆర్ సార్ మంచిగానే ఉన్నాడు. కానీ నష్టపోయింది ఇవాళ తెలంగాణ రైతులు, తెలంగాణ గరీబోళ్ళు తప్ప కేసీఆర్ సార్ కు రోహిత్ రెడ్డికి ఏం కాలే. మాదేముంది? మళ్ళా 5 ఏళ్లు కొట్లాడతాం, మళ్ళా మీ దయ ఉంటే మళ్ళా గెలిచి వస్తాం. కానీ ఒక్క తప్పు ఓటుకు 5 ఏళ్లు ఇవాళ ప్రజలు బాధపడే పరిస్థితి వచ్చింది. ఒకనాడు కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే? ఒక ఆటో అన్నకు ఒక 500 రూపాయలు ఇస్తే పొలం కాడికి తీసుకొచ్చి యూరియా బస్తాలు వేసిపోతుండే. ఇలా యూరియా దొరుకుతుందా? మళ్ళా చెప్పులు లైన్లో పెట్టి యూరియా దుకాణం కాడ నిలబడే రోజులు వచ్చినాయి. మీ అందరు చూస్తున్నారు కదా. అందుకే ఆలోచించండి. 11 తారీఖు నాడు బ్రహ్మాండంగా మీకు 2 ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి, నెంబర్ 1 రాయి. మీ దగ్గర మంచి రాళ్లు దొరుకుతాయి తాండూరులో. 1 నెంబర్ రాయి ఇక్కడ టీఆర్ఎస్ రూపంలో ఉన్నది. 1 నెంబర్ రాయి. కానీ ఇంకో దిక్కు తూక్ పాలిష్ రాయి. ఊంచి రబ్ చేస్తే తప్ప మంచిగా ఉండదు. అది एक तरफ है 1 नंबर का पत्थर और दूसरे तरफ है तूक पालिश का पत्थर. कौन सा चाहिए आप लोग तय करो. ఏది కావాలో మనకు ఆలోచన చేయండి. 2 ఏళ్ల కింద మోసం జరిగింది. ఇంతకుముందు తమ్ముడు రోహిత్ కరెక్ట్ గా చెప్పిండు. ఒకసారి ఎవరైనా మనల్ని మోసం చేస్తే, మొదటిసారి తప్పు వాళ్ళదైతుంది, మోసం చేసినోంది తప్పు అవుతుంది. కానీ రెండోసారి కూడా వాడే మనల్ని మోసం చేస్తే ఈసారి మన తప్పు అవుతుంది. మరి మీరే చెప్తున్నారు 2,500 రాలే, 4,000 పెన్షన్లు రాలే, ఆడపిల్లలకు స్కూటీలు రాలే, తులం బంగారం రాలే. నేను ఒక్క మాట అడుగుతా, మా చెల్లెలు చెప్పాలా, బతుకమ్మ చీర వచ్చిందా లేదా? आपको हमारे बहन कहां पे? यहाँ पे बहना आप बोलना, रमजान तोहफा मिला क्या आपको? रमजान का तोहफा मिला आपको? तोहफा मिला? क्रिसमस का गिफ्ट मिला किसी को? కేసీఆర్ సార్ ఉన్నప్పుడు హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అని చూడకపోతుండే. హిందూ ఆడబిడ్డలకు బతుకమ్మ పండుగకు చీర పెట్టిండు. అట్లాగే ముస్లిం ఆడబిడ్డలకు రంజాన్ తోఫా ఇచ్చిండు. క్రిస్మస్ కు మరి క్రిస్టియన్ ఆడబిడ్డలకు వాళ్ళకు కానుక ఇచ్చిండు. కానీ ఇవాళ బతుకమ్మ చీర లేదు, రంజాన్ తోఫా లేదు,
క్రిస్మస్ కానుక లేదు, ఇవేవి కాదు. ఆఖరికి కేసీఆర్ కిట్ కూడా లేదు. మీరు యాద్ చేసుకోండి ఒకసారి. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు బ్రహ్మాండంగా ఒక ఆడపిల్ల గర్భవతి అయితే ఇంటికాడ బండిలో ఎక్కించుకొని ప్రభుత్వ దవాఖానకు తీసుకొచ్చి మరి అక్కడ ప్రసూతి అయితే ఆడపిల్ల ఉడితే మహాలక్ష్మి ఉట్టిందని చెప్పి 13,000 రూపాయలు, మగ పిల్లగాడు ఉడితే 12,000 రూపాయలు ఇచ్చిండా ఇయ్యలేదా? మరి వాళ్ళు ఇస్తుండ్రా? అందుకే కొత్తదేదో ఇస్తాడు అనుకుంటే ఉన్నదే ఊడ్చుకొని పోయింది. అలా ఉన్నాయన్ని మాయమైపోయినాయి. బతుకమ్మ చీర మాయం, అన్ని మాయమైపోయిన పరిస్థితి వచ్చింది. అందుకే తాండూరులోని 36 వార్డుల్లో నేను ఇక్కడ ఉన్న మా అన్నదమ్ములను, ఆడబిడ్డలను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తమ్ముడు రోహిత్ రెడ్డి మీకు అందుబాటులో ఉండే సోదరుడు. మీకు ఏ రోజు ఏ కష్టం వచ్చినా